హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. పుష్ప సినిమా వివాదము ఇప్పుడు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద సంచలనం అయిందో చూస్తూనే ఉన్నాం కదా. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఇండస్ట్రీని తుక్కురెగ్గొట్టేలాగా వాళ్ళని కనీసం దగ్గర కూడా తీసుకురాలేదని చెప్పి రకరకాల అభాండాలు వేసిరు. వాస్తవానికి విజయవాడ కేంద్రంగా, విశాఖ కేంద్రంగా, అమరావతి కేంద్రంగా మీ ఈ సినిమా ఇండస్ట్రీని తరలిస్తే పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తాం, భూములు ఇస్తామని చెప్పి ఓపెన్ ఆఫర్ ఇచ్చినా కూడా దాన్ని మరో రకంగా ప్రొజెక్ట్ చేసిర్రు. ఎందుకంటే చంద్రబాబు సంఘ నాకినంత తీయగా చక్కెరేసుకొని ఉప్పేసుకొని నాకడం ఇంకా మిగతా వాళ్ళకి చేత కాదు కదా. సో చిరంజీవిని అవమానిస్తారా, తాడేపల్లి ప్యాలెస్లో రోడ్డు మీద నుంచి నిలబెట్టి నడిపిస్తారా, ఇంటికి అంటే సమావేశం పెట్టి మీరు మా సినిమా ఇండస్ట్రీ కళామ తల్లికి తల్లి లాంటి వాళ్ళు, మీరు చల్లని చూపు చూస్తే ఇండస్ట్రీ పరిడవిల్లుతుంది అని చెప్పి మాట్లాడిన మాటలన్నీ కూడా మరో రకంగా ప్రొజెక్ట్ చేసిండు ఇంకా మన ది గ్రేట్ డెమిగాడు పవన్ కళ్యాణ్. ఆ సంగతి వదిలేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి ఈ రేంజ్లో ర్యాంప్ ఆడిస్తుంటే ఒక్క సినీ పరిశ్రమ సంబంధించిన పెద్ద కూడా నోరిప్పట్లేదు. అల్లు అర్జున్ మీద మొన్న ఏదో జైలుకు పోయి బెయిల్ మీద 6 గంటల లోపల బెయిల్ మీద బయటకు వస్తే ఇంకా పలకరించకపోతే తప్పు అన్నట్టు ఇండస్ట్రీ మొత్తం ఎగేసుకుని పరామర్శించి వచ్చింది కదా. మొన్న అంటే అసెంబ్లీలో అగ్గిరా చేసిన తర్వాత రేవంత్ రెడ్డి మరుసటి రోజే ఉదయమే అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి ఇంకా ఎన్ఎస్ఐ స్టూడెంట్సా లేకపోతే ఓయూజేఎస్ పేరుతో ఎవరు చేసినారో తెలియదు కానీ ఇక అదంతా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తూ ఉంది. ఒక్కడు కిక్కవనలే. వాస్తవానికి ఆ రోజు పరామర్శల కంటే ఈరోజు ముఖ్యంగా అందరూ బయటకు వచ్చి ఖండించాలి, కానీ ఒక్కడు కూడా ఖండించలే. ఎందుకంటే ఆ రోజు రేవంత్ రెడ్డి తరీకా, రేవంత్ రెడ్డి స్టామినా, ఆయన డామినేషను అర్థం కాలే. ఇప్పుడు అర్థమైంది కాబట్టి అన్నీ మూసుకొని నోట్లో గుడ్డలు కుక్కుని ఒలపోస్తున్నారని చెప్పి కథనాలు వినిపిస్తూ ఉన్నాయి అనమాట. దీని తాలూకు అసలు అప్పుడేం చేసిర్రు, ఇప్పుడు ఏం చేస్తున్నారని ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సినిమా టికెట్ల ధరల స్థిరీకరణపై నాడు గగ్గోలు, నేడు సైలెంట్. ఎందుకిలా? సినీ నటుడు అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై వివాదం ఇంకా కొనసాగుతోంది. ఆ ఘటన తర్వాత డిసెంబర్ 21న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇండస్ట్రీపై అల్లు అర్జున్పై చేసిన వ్యాఖ్యలు అనంతరం అల్లు అర్జున్ మీడియా సమావేశం పెట్టి స్పందించడం చర్చనీయాంశమయ్యాయి. మరోవైపు డిఎస్పీ పబ్బతి విష్ణుమూర్తి హీరో అల్లు అర్జున్ ఉద్దేశించి వ్యక్తిగతంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో మరింత వేడి రాజుకుంది. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. సినిమా వాళ్ళు స్పెషలా, వారిని ప్రత్యేకంగా పరిగణించే చట్టాలేవి లేవు. పోలీసులు అనుమతి నిరాకరించిన అల్లు అర్జున్ రోడ్ షో చేశారు. తొక్కిసలాట జరిగి ఒకరు చనిపోయినా అభిమానులకు చేతులు ఊపుతూ వెళ్లారు. అరెస్టు కోసం వెళ్ళని పోలీసులతోనూ దురుసుగా ప్రవర్తించారు. తల్లి చనిపోయి కొడుకు బ్రెయిన్ డెడ్ అయినా బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదు. మానవత్వం లేకుండా వ్యవహరించిన వారిని ఏమనాలి? సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం కానీ ప్రాణాలు పోతుంటే ఊరుకోవాలా? అల్లు అర్జున్కు ఏమైనా కాలుపోయిందా, కనుపోయిందా? ఒక్కరోజు జైలుకి వెళ్తే అంతమంది పరామర్శించారు. చావుబతుకులో ఉన్న పిల్లాడిని ఎవరూ పరామర్శించలేదు. తొక్కిసలాట ఘటనకు ప్రత్యక్షంగా పరోక్షంగా కారకులైన వారిని విడిచిపెట్టబోము అని చెప్పి అసెంబ్లీలో అనౌన్స్మెంట్ అనమాట. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వద్ద రోడ్ షో చేశారని, మహిళ చనిపోయిందని చెప్పినా వినకుండా థియేటర్ నుంచి వేలలేదని రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు చేశారు. అల్లు అర్జున్కు మానవత్వం లేదని, బాధిత కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదన్నారు. అల్లు అర్జున్ ఒకరోజు జైల్లో ఉండి వస్తే సినీ ప్రముఖులందరూ పరామర్శకు క్యూ కట్టారు. ఆయనకి ఏమైనా కాలుపోయిందా, కనుపోయిందా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీపై కూడా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రంలో సినీ ప్రముఖులకు ప్రత్యేక హక్కులు ఉండవని చెప్పారు. ఇకపై తెలంగాణలో టికెట్ల రేట్లు పెంపు ఉండబోదని, బెనిఫిట్ షోలకు అనుమతించబోమని చెప్పడం కలకలం రేపుతోంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సినీ హీరో అల్లు అర్జున్ 21/12 అంటే అదే రోజు సాయంత్రం మీడియా సమావేశం పెట్టి స్పందించాడు. తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆక్షేపించారు. తాను మానవత్వం లేని వ్యక్తిగా ముద్రేసే ప్రయత్నం జరుగుతోందని ఖండించారు. తొక్కిసలాట ఘటనపై తాను నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని, రోడ్ షో చేయలేదని స్పష్టం చేశారు. సమాచార లోపం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని, కేసు నమోదు కావడంతో లీగల్గా సమస్య ఏర్పడుతున్న కారణంగానే బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళలేకపోయినట్లు స్పష్టత ఇచ్చారు. థియేటర్ సమీపంలో అంతమంది జనం వస్తే కనీసం కారులోంచి వచ్చి నమస్కారం పెట్టకపోతే తనకు పొగరని అనుకుంటారని, వారికి నమస్కరిస్తూ దారి ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకునేందుకు కష్టపడుతుంటే తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ఇక్కడ వ్యవహరించడం అత్యంత బాధాకరమని అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేసిండు. సో ఈ ఆవేదనలు కూడా విపరీతార్థాలు తీస్తూ ఉన్నారనమాట. ఆయన ఆ రోజు 9:30 గంటలకు సంధ్య థియేటర్కి వెళ్ళిండు. తొక్కిసలాట జరిగింది. ఆ రేవతి ప్రాణాలు పోయినాయి. శ్రీతేజ్ ఈ రోజు వరకు కోలుకోలే. ఇదంతా జరిగిన విషయం. కానీ ఆ రోజు 9:30 నుంచి 11:30 గంటల వరకు అంటే జాతర సీన్ అయిపోయే వరకు కూడా అల్లు అర్జున్ సీట్లోంచి కదలలేదు.
దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్నీ బయటకు వచ్చినాయి. పైగా ఏసీపీ స్థాయి వ్యక్తి, డీసీపీ స్థాయి వ్యక్తి పోతే కూడా సినిమా అయిపోయినాక వెళ్దాం అని రుబాబు ప్రదర్శించడని చెప్పి తాజాగా మొత్తం అన్ని ఎవిడెన్సెస్ కూడా బయటకు వచ్చినాయి. దీని మీద మాత్రం ఏం చెప్పారు అంటే అన్నీ సినిమా కబుర్లు చెప్తామంటే ఎవడింటాడు. సో ఇదనమాట, నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు. థియేటర్ వద్ద ఘటనపై నాపై ఆరోపణలన్నీ 100% అబద్ధాలే. మానవత్వం లేని మనిషిగా నన్ను చిత్రీకరించడం బాధించింది. రోడ్ షో ర్యాలీగా వెళ్ళాలనడం దారుణం. అనుమతి లేకుంటే పోలీసులు వెనక్కి పంపేవారుగా. చిరంజీవి ఇతర హీరోల అభిమానులు మరణించినప్పుడు పరామర్శించారు. నా అభిమాని మరణిస్తే పరామర్శించాలి నాకు ఉండదా? లీగల్గా ఇబ్బంది అవుతుందనే శ్రీతేజ్ని పరామర్శించలేకపోయా. 15 రోజులుగా బాధలో ఉన్నా. పుష్ప 2 విజయోత్సవాలు రద్దు చేసుకున్నా. ఏడు రద్దు చేసుకున్నారు? ఆ రోజు పోలీసు వాళ్ళు వచ్చి చెప్పి మీ వల్ల ఇట్లా ఒక ప్రాణం పోయింది, ఇంకో ప్రాణం ఇబ్బందుల్లో ఉందని చెప్పిన తర్వాతనే, జాతర సీన్ అయిపోయిన తర్వాతనే వెళ్ళిపోయిన వ్యక్తి 3వ రోజు, అంటే మరుసటి రోజు కూడా కాదు, 3వ రోజు అంటే సోషల్ మీడియా మొత్తం ఎక్కి దిగడంతో ఆ వీడియో రిలీజ్ చేసి తన గెస్చర్ గుడ్ విల్ను ప్రూవ్ చేసుకోవడం కోసం 25 లక్షలు ప్రకటిస్తున్నాడు. ఆ 25 లక్షల్లో కూడా 5 లక్షలు మాత్రమే హాస్పిటల్కి వెళ్ళినాయి. ఎందుకంటే వాళ్ళు వెనక ముందు చేస్తే ఆ పేరెంట్స్ డబ్బులు ఆపి ఏదైనా బ్లాక్మెయిల్ చేయొచ్చు అన్న కారణంతో ఆపిరని చెప్పి ఒక ఆరోపణ. దీనికి ఏం సమాధానం చెప్తారు? చెప్పారు అట్లా. సో చెప్పిన ప్రతి మాట ప్రెస్ మీట్లో, ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టకపోయి ఉంటే చాలా బాగుండేది, కానీ ఇప్పుడు చాలా బాగోట్లేదు అన్నట్టు. ఒక్కని వల్ల మన వల్ల చేడింది అన్నట్టు మొత్తం ఇండస్ట్రీ మొత్తం బ్యాండ్ బాజా బరాత్ అవుతుంది. తెలుగు ప్రజలు కూడా ఆహ్వానిస్తున్నారు. లేకపోతే మీ పిచ్చి కథలు ఏంది, మీ రేట్లు పెంచుకోవడం ఏంది, ప్రీమియర్ షోలు ఏంది, రోడ్ షోలు ఏంది, ఉంటే అటన్న ఉండు, లేకపోతే ఇటన్న ఉండు, రాజకీయాల్లోకి వచ్చి ఏదైనా వ్యవహారం చేయి, అంతేగాని అటు ఇటు కాకుండా మాట్లాడుతున్నట్టు ఎవడు దేకడని చెప్పి ఈ సంఘటన రుజువు చేస్తూ ఉందన్నమాట. అదే సమయంలో గతంలో ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లు క్రమబద్ధీకరించాలని ప్రయత్నిస్తే రాజకీయం చేసిన ఉదాంతాలను మేధావులు గుర్తు చేస్తున్నారు. బెనిఫిట్ షోలు టికెట్ల రేట్లను క్రమబద్ధించేందుకు నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సినీ ప్రముఖులను ఆహ్వానించి మాట్లాడింది. ఈ సందర్భంగా సినీ పరిశ్రమ ఏపీకి తరలి రావాలని, విశాఖలో స్టూడియోల నిర్మాణానికి సహకరిస్తామని కూడా నాడు సీఎం జగన్ పిలుపునిచ్చారు. చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ సహా ప్రముఖులు నాటి సీఎం వైఎస్ జగన్తో సమావేశమై చర్చలు జరిపితే దానిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు సహా చాలామంది రాజకీయంగా విమర్శలు చేశారు. సినీ ప్రముఖులను ఇంటికి పిలిపించుకుని అవమానించారంటూ తప్పుడు ప్రచారం చేశారు. చిరంజీవితో నమస్కారం పెట్టించుకున్నారంటూ పవన్ కళ్యాణ్ వితండవాదం చేశారు. ఏం జరిగింది ఇప్పుడు? అటు ఉన్నది బాయే, ఇటు ఉంచుకున్నది బాయ్. సీఎంను అంటే మీరు తల్లితో సమానం అంటే దానికి ఈయనకు ఇక పూనకాలు వచ్చినాయి. ఎవరికి? మన పవన్ కళ్యాణ్కు. ఇప్పుడు మరి ఆయననే రెండో తల్లిలాగా వ్యవహరిస్తుంది కదా డిప్యూటీ సీఎంగా, మొదటి తల్లిగా చంద్రబాబుగా వ్యవహరిస్తుంది కదా. మరి వాళ్ళ దగ్గర ఈ సినిమాకు సంబంధించిన రాయితీలు, ప్యాకేజీలు ఏమైనా ఇతర అడగరాదు. చంద్రబాబు ఉన్నప్పుడు అందరూ తమ దీనబంధు, దానబంధు అన్న రేంజ్లో కలరింగ్ ఇస్తారు. ఇంకా ఆ పొజిషన్లో వేరే వాళ్ళు ఎవరున్నా కూడా ఈ ఇండస్ట్రీ దేకదనమాట. ఇట్లా మీరంతా ఇంకా సొల్లు ముచ్చట్లు చెప్తా ఉంటే తెలుగు సమాజం వినుకుంటూ కూర్చోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు చెప్పిన దానికి ఓట్లు వేయాలి. విశాఖలో స్టూడియోలు పెట్టడానికి భూములు ఇస్తా. తెలంగాణ కంటే ఏపీ జనాభా ఎక్కువ. తెలుగు సినిమాకు రెవెన్యూ కూడా ఏపీ నుంచే ఎక్కువగా వస్తుంది. మీరంతా నిదానంగా ఆంధ్రాకు షిఫ్ట్ అవ్వండి. విశాఖపట్నంలో అందరికీ స్థలాలు ఇస్తా. విశాఖను పెద్ద హబ్గా చేద్దాం. విశాఖలో క్లైమేట్ బాగుంటుంది. జూబ్లీ హిల్స్లా తయారు చేద్దాం. స్టూడియోలు పెట్టడానికి కూడా స్థలాలు ఇస్తాం. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీలతో పోటీ పడే స్థాయి ఉన్న నగరం ఏపీలో విశాఖ ఒకటే. దానికి మనమంతా కొంచెం పుష్టి ఇస్తే వేగంగా అభివృద్ధి చెందుతుంది. మనమందరం వైజాగ్ను ఓన్ చేసుకుంటే 10 లేదా 15 ఏళ్లకు ఆ నగరాల స్థాయికి వైజాగ్ ఎదుగుతుంది. అందుకు తెలుగు సినిమా ఇండస్ట్రీ ముందడుగు వేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అని చెప్పి ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరికీ శాల్వాలు కప్పి భోజనం పెట్టి ముఖ్యమంత్రి హోదాలో ఎదురు వచ్చి చిరంజీవిని సాగనంపి కారు డోర్ తీసి ఎక్కిస్తే కూడా మనం ఏం చేసినాం? వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు ఇండస్ట్రీ మీద, సినీ పరిశ్రమ మీద ఛార్జ్ తీసుకుంటాడా, మా అన్ననే అవమానిస్తాడా అని చెప్పి అవాకులు చెవాకులు వెళ్ళినాం. చరిత్ర అంటే అంత ఈజీగా భూమిరామ్ కాదు, కర్మ రిటర్న్స్ అని ఊరికే అన్నారనమాట. అందరూ దేహి అనాలనేదే వైకాపా ఆలోచన అనే విధానం. ఇంకా ఈ మన పవన్ కళ్యాణ్ గారు ఎంత పెద్దవారైనా సరే, జగన్ గారు మీరు పెద్దవారైనా సరే, జగన్ గారు మీరు పెద్దలు, మాకు సాయం చేయాలి సార్ అని ఆయన మద్దతుగా వెళ్ళాలి. అప్పుడే ఆయన అహం సంతృప్తి చెందుతుంది. అందరూ తన వద్ద తగ్గారనే తృప్తి కలుగుతుంది. ఎవరి వద్ద డబ్బులు ఉండకూడదు, అందరూ దేహి అనాలనేదే వైకాపా వారి ఆలోచన విధానం. వారు రాచరికంతో వ్యవహరిస్తుంటే ఎలా ఊరుకుంటాం అని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన
వ్యాఖ్యలు అనమాట. ఏ ఇండస్ట్రీ ప్రముఖుల్ని అవమానించిండా జగన్మోహన్ రెడ్డి? అడ్డగోలుగా టికెట్ల రేట్లు పెంచుకుంటామంటే జనానికి ఇబ్బంది కలుగుతుంది, నా వల్ల కాదని చెప్పి రిజెక్ట్ చేసిండు. అది జనం కోణంలో, జనం పాలన అంటే అట్టుంటుంది. అవి పట్టించుకున్నోడు బెనిఫిట్ షోలకు, ప్రీమియర్ షోలకు, హంగామాకు వీటికి గేట్లు ఎత్తుతారనమాట. మనలాగా పోలీసులపై అనుచితంగా మాట్లాడితే తోలు తీస్తాం. మనం ఏదైనా పశువు చనిపోయినా ఏం జరిగిందని ఆరాధిస్తాం. తన సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మహిళ చనిపోయి పసిపిల్లాడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే పరామర్శించుకుంటా వెళ్ళిపోయిన అల్లు అర్జున్కు మానవత్వం లేదు. ఆయనలో సక్సెస్ మీట్స్కి వెళ్ళలేకపోతున్నాడనే ఆవేదన తప్ప మనుషులు చనిపోతున్నారన్న బాధ ఏమాత్రం కనిపించడం లేదని పబ్బతి కృష్ణమూర్తి. కానీ ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీపై, సినీ ప్రముఖులపై తీవ్ర వ్యాఖ్యలు చేసినా ఏ ఒక్కడు స్పందించకపోవడం గమనార్హం. టికెట్ల రేట్లు పెంచేది లేదని, బెనిఫిట్ షోలకు అనుమతించబోమని రేవంత్ మాట్లాడినా అటు ప్రముఖులు కానీ, ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవి సహా ప్రముఖ దర్శకులు కూడా ఎందుకు నోరు మెదపడం లేదని మేధావులు ప్రశ్నిస్తున్నారు. నాడు సినీ ప్రముఖులకు అత్యంత గౌరవం ఇచ్చి జగన్ తన ఇంటికి ఆహ్వానించి చర్చలు జరిపి తగిన విధంగా ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పిన విధానం నేడు సినీ ప్రముఖులకు అవమానించేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరును బేరీజు వేసుకోవాలని మేధావులు సూచిస్తున్నారు. సినిమా రంగం అభివృద్ధికి ఎవరు చిత్తశుద్ధితో ఉన్నారన్నది గమనించాలని హితవు పలుకుతున్నారు. స్వార్థ రాజకీయాల కోసం నాడు జగన్పై, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేసిన వ్యక్తులు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి కష్టం వస్తే ఎందుకు స్పందించడం లేదని మేధావులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అల్లు అర్జున్ విషయంలో ఇంతగా రెచ్చిపోయి మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, మోహన్ బాబు ఏకంగా మీడియా జర్నలిస్టులపై లైవ్లో దాడి చేయడంపై ఎందుకు స్పందించలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సో ఈ సినిమా సైకోలు రాజ్యాధికారం ఎవడి చేతుల్లో ఉంటే ఆడి మంత్రదండానికి లొంగి పని చేసుకోవాల్సిందే. అంతకు మించి వీళ్ళేం డెమిగాడ్స్ కాదు, సినిమా హీరోలు అంతకన్నా కాదు. రియల్ లైఫ్లో వీళ్ళంత డమ్మీలు, వీళ్ళంతా పుండాకోర్లు, వీళ్ళంతా పిరికి పందలు ఇంకొకళ్ళు ఉండరు. సో అది గమనించి ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎదురెళ్ళే ప్రయత్నం చేస్తారా? అంత సీన్ ఉందా? జగన్మోహన్ రెడ్డి టర్మ్ అంటే అయిపోయిందిలే, మళ్ళీ నెక్స్ట్ 5 years తర్వాత ఎట్టుంటుందో, ఎవడు బతికేదెవడో సచ్చేదెవడో తర్వాత సంగతి. కానీ ఆ రోజు మంచిగా చిలక్కి చెప్పినట్టు చెప్పి ఆంధ్రాకు తరలిరండి, ఆఫర్లు ఇస్తాం, సబ్సిడీలు ఇస్తాం, రాయితీలు ఇస్తాం, కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తామంటే ఒక్కడికి చెవికెక్కలే. కనీసం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పెద్దగా పోయి ఒక శాల్వా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి అభినందించే కనీస గౌరవం కూడా ఇవ్వని ఈ పుండాకోర్లా ఇప్పుడు మాట్లాడేది. సో అనుభవించండి. సినిమా ఇండస్ట్రీ ఇట్లాంటి వాళ్ళకందరికీ ఫ్యాన్లు అని చెప్పుకునే వాళ్ళు సిగ్గుపడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.